రెవెన్యూ రాబడిలో తెలంగాణ దేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. నాంపల్లి వాణిజ్య పన్నుల శాఖ ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు మంత్రి. ఉత్తమ ఉద్యోగులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు తలసాని. ఈరోజు భారతదేశంలోనే మరి రెవెన్యూ కలెక్షన్స్ లో సెకండ్ ప్లేస్ రావడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యల పట్ల కానీ లేకపోతే వైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ మన కమర్షియల్ ట్యాక్స్ ద్వారా పెద్ద ఎత్తున రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ లో వేకెన్సీ ఉండొద్దు అనేది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ కింద మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కలెక్షన్స్ రావాలి అంటే వేకెన్సీస్ కూడా, అదేవిధంగా మన ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి, మన ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా చాలా వీలైనంత తొందరగా కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి నేను అష్యూర్ చేస్తా ఉన్నాను.